బీచ్‌కి వెళ్ళినప్పుడు ఇది పక్కా ట్రై చేయాలి. ఇక్కడ ఏంటంటే మిర్చి బజ్జీ, నెక్స్ట్ ఆలు బజ్జీ, టమాటా బజ్జీ, బ్రెడ్ బజ్జీ ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక ప్లేట్‌లో మనకిస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే బజ్జీ లోపల తో చేసేది టమాటాలు వేసి దాన్ని మిక్స్ చేసి దాని మధ్యలో స్టఫ్‌లా పెడుతున్నాడు. మరలా అందులో వేపిన పల్లీలు ఇవన్నీ పెట్టి చాలా బాగా వేసిచ్చాడు. చాలా బాగుంది టేస్ట్ గూడా. చేశాను. నాకైతే చాలా నచ్చింది. అంటే అన్నీ ఒక ప్లేట్‌లో మిర్చి బజ్జీ, నెక్స్ట్ రకరకాల బజ్జీలన్నీ కలిపి ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటది అనేసి. ప్రతీదీ కూడా టేస్ట్ చాలా నచ్చింది. అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ స్వీట్ కార్న్, మొక్కజొన్న 2 అమ్ముతున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో అమ్ముతున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బీచ్‌లో అలా స్పెండ్ చేయడానికి ఇంకా స్వీట్ కార్న్ గానీ, మొక్కజొన్న ఏదో ఒకటి తీసుకొని టైంపాస్ అలా చేస్తున్నారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడైతే అక్కడ కూర్చొని ఆల్రెడీ అంటే ఒక మామూలుగా అమ్ముతున్న ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి డబ్బా ఓడుకుంటూ అందులో ఇది బొమ్మ ఇచ్చాడు, స్నేక్ అండ్ ల్యాడరు. ఆ గేమ్ వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా మేము కొంతసేపు బీచ్కి గట్టు మీద కూర్చొని ఇంకా బజ్జీ అవి తింటూ ఉన్నాము. చాలామంది అటు సైడు స్వీట్ కానీ ఇంకా జొన్నపొడులు తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పడిపోతావు ఇటు సైడ్కి రా. తెలుసు కరెక్ట్ అని. అవును, వేరే వాళ్ళది చూశాను, ఒక్క వ్యూ రాదు నువ్వు లేకపోతే. ఆ బొమ్మలో చూశాను నేను 2-3. బీచ్లో దిగలేదు, ఎందుకంటే కొంచెం దగ్గు జలుబు ఉన్నాయి. అది కూడా మా అబ్బాయిని ఇంకా నేను బీచ్లో దింపలేదు, అప్పటికే చల్లగా ఉంది. ఇంకా స్వెటర్ వేసాను కానీ బీచ్లో దిగితే ఇంకా తనని ఆపలేమనేసి ఇంకా బీచ్లో దిగలేదు. అలా కొంతసేపు ఆడుకొని తనైతే ఇసుకలో అలా ఆడుతూ ఉన్నాడు. కొంతసేపు తను ఎంతసేపు ఆడితే అంతసేపు అలా వెయిట్ చేసాము. వాడైతే బాగా ఆడుకున్నాడు ఇసుకలో. తాళం పట్టుకొని మేము తమ్ముడు ఇంటికి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అందరు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక డబ్బాలాగా కానీ ఏదో ఒకటి తీసుకొని మొత్తం ఇసుక ఒక దగ్గరికి పెట్టుకొని ఇలా కుప్పలా చేసుకొని ఆడితే మా వాడు కూడా అది చూశాడు. వాడు కూడా అలా ట్రై చేశాడు.